మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో 20వ సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం నుంచి మండపం వరకు దుర్గామాత విగ్రహాన్ని సింగిడి కేరళ బ్యాండ్ వారిచే అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో కులమతాలకు అతీతంగా అమ్మవారి ఊరేగింపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం విగ్రహదాతగా కొండగారి స్వామి విగ్రహాన్ని అందించడం జరిగిందన్నారు. నవరాత్రుల్లో అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సిద్దిరాములు, లింగం గౌడ్, లక్ష్మా గౌడ్, ఎర్రా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, వేణుగౌడ్, వెంకటేష్ గౌడ్, కౌండిన్య యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరి గత 20 సంవత్సరాల నుండి మరి దుర్గా నవరాత్రులు మరి కౌండిన్య యూత్ అసోసియేషన్ తరఫున మరి గ్రామస్తుల తరఫున అందరూ సమకూర్చి మరి దుర్గామాత నవరాత్రులు ఎక్కడో పట్టణాల్లో ఉండేది గతంలో. మరి మన నస్కల్ కౌండిన్య యూత్ సభ్యులు మరి మారుమూల గ్రామాలలో కూడా దుర్గా నవరాత్రులు ఈ విధంగా చేస్తారని చెప్పేసి భక్తి శ్రద్ధలతో అందరూ ఊరు సభ్యులందరం కలిసి మరియు నిజాంపేట పురోహితుడు 20 సంవత్సరాల నుండి నిజాంపేట మండలం నస్కా గ్రామంలో కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో మరి గ్రామస్తుల సహాయ సహకారాలతోని ఈ యొక్క అమ్మవారిని మరి యొక్క అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము మరి భక్తులు అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చిన తల్లి మన అమ్మ మరి బంగారు దుర్గామాత. మరి నస్కల్లో మరి విశేషంగా మరి ప్రత్యేకించి మరి యొక్క పంతులు ప్రతిసారి మంచి పూజా కార్యక్రమం నిర్వహించి మరి గ్రామంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కౌండిన్య యూత్ అసోసియేషన్ తరఫు నుంచి గత 20 సంవత్సరాల నుంచి కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మాతా శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు శృంగేరి కళాబృందం కేరళ వాయిద్యాలతో అమ్మవారిని శ్రీ రేణుకామాత టెంపుల్ నుంచి తీసుకొచ్చి ఘనంగా ఊరేంపుగా తీసుకొచ్చి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాం. కాబట్టి దుర్గామాతను నస్కల్ గ్రామంలో ప్రతి సభ్యుడు కూడా ప్రతి మాత కూడా అందరూ వచ్చి 20 సంవత్సరాల నుంచి దుర్గామాత ప్రతిష్ట కార్యక్రమంలో అలాగే దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కూడా అఖండమైన తేజస్సైన అమ్మవారి దివ్య స్వరూపం ఈరోజు మొదటి రోజు కాబట్టి నవరాత్రులలో జరుపుతాం. కాబట్టి ఈ నస్కల్ గ్రామంలో ప్రతి చిన్న విషయానికైనా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.